అందరికీ నమస్కారం. నా పేరు చూకుల దుర్గాప్రసాద్ శాస్త్రి, బాపట్ల జిల్లా, బాపట్ల. మొన్న అసెంబ్లీ సమావేశాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి బొత్స సత్యనారాయణ గారు పాపం హెరిటేజ్ సంస్థ మీద ఒక విషప్రయోగమైన మాటలని జనాలకి చెప్పడం జరిగింది. ఈ విషపూరితమైన మాట నేను ఎందుకు అన్నానంటే, ఇది 1992లో హెరిటేజ్ కంపెనీకి ఐఎస్ఓ సర్టిఫికేట్ గవర్నెన్స్ ఆర్డర్ పొంది సంస్థ బాగున్నదని చెప్పని ఐఎస్ఓ సర్టిఫికేట్ ఇవ్వటం జరిగింది. ఆ సర్టిఫికేట్ ఇచ్చింది అంటే నాణ్యతాపరమైనవన్నీ కూడా పరీక్షలు చేసిన తర్వాత నా సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు. అది మనందరికీ తెలిసిన విషయమే. దానిలో అలా జరుగుతూ హెరిటేజ్ కంపెనీ మీద చక్కగా జరుగుతూ పాల ఉత్పత్తులు కానీ దానికి సంబంధించిన ఉత్పత్తులన్నీ కూడా నాణ్యత ఎటువంటి తగ్గకుండా మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నది హెరిటేజ్ కంపెనీ. ఈ వైసీపీ ప్రభుత్వము గతంలో వాళ్ళ ప్రభుత్వ పరిపాలనలో ఉన్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు విషయాల్లో పాలు లేకుండా నెయ్యి తయారు చేసిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని చెప్పని ప్రజలకి బట్టబయలైపోయింది. దాన్ని వీళ్ళు మసిబూసి మారేడుకాయ చేయాలి అంటే ఎట్లా, దీన్ని అంటే మన మీద వచ్చిన నిందని తప్పించుకోవాలి అనే ఒక ఉద్దేశంతో ఈ హెరిటేజ్ కంపెనీ మీద పడ్డారు. ఇప్పుడు ఈ హెరిటేజ్ మీద ఇప్పుడు చేస్తే ఈ ప్రభుత్వం మీద బురద జల్లితే మేము చేసిన అకృత్యాలు అంటే వైసీపీ ప్రభుత్వంలో చేసిన అకృత్యాలన్నీ కూడా మర్చిపోతారు, ప్రజలు దీని మీదకి మళ్లింపుపోతారు అని చెప్పేసి ఒక చిన్న డ్రామా ఆడాడు బొత్స సత్యనారాయణ. సత్యనారాయణ గారు, మీరు ఇన్ని మాట్లాడారు కదా, మరి గతంలో కూడా మీ ప్రభుత్వ పాలనలో ఎన్ని అవినీతులు జరిగినాయో ఆ రోజు మన అసెంబ్లీ సమావేశాలకి, అసలు మనం అసెంబ్లీ సమావేశాలకు వస్తేనే కదా మరి ఇన్ని సంవత్సరాల నుంచి లేనిది మరి మీ ప్రభుత్వ పరిపాలన ఉన్నప్పుడు మరి హెరిటేజ్ కంపెనీ 92లో స్థాపించినప్పుడు మీరు ప్రభుత్వాన్ని ఏర్పరిచారు కదా. ప్రభుత్వం ఏర్పరిచిన తర్వాత మీకు అంత ఉన్నప్పుడు మరి ఆ రోజున మీరు ఎంక్వైరీ ఎందుకు చేయించలేదు? సిబిఐతో కానీ సిబిసిఐడితో కానీ ఎవరితో ఎంక్వైరీ ఎందుకు చేయించలేదు? అంటే అక్కడ ఎటువంటి కూడా లోపాలు లేవు కాబట్టి మీరు కాముగా కూర్చున్నారు. ఎప్పుడైతే పాలు లేకుండా నెయ్యి తయారు చేసి ప్రసాదాల్లో కలిపారో అప్పుడు మీ యొక్క భాగవతం అంతా బయటపడింది. ఇప్పుడు దాన్ని చెరపటం కోసము ఈ హెరిటేజ్ మీద మీరు నింద వేసి ప్రజల్ని తప్పుదోవ పట్టించడం జరిగింది. నిజంగా అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్యల గురించి మాట్లాడరు. 11 మంది ఎమ్మెల్యేలు అని చెప్పి ఆ రోజు 151 మంది ఎమ్మెల్యేలుగా మీరు గెలిచినప్పుడు ఎంత విర్రవీగారో, మరి ఈ రోజు వచ్చి మీరు ప్రజల పక్షాన ఎందుకు పాల్గొనటం? ఎందుకు మీరు పాల్గొని మీరు మాట్లాడలేకపోతున్నారు? ప్రజల సమస్యల గురించి కాకుండా ఈ రోజున వస్తున్న వార్తలను తప్పుదో పట్టించడం చేస్తున్నారంటే మీకు మీరే సాటి, మీకు ఎవరూ లేరు పోటీ అన్నట్లుగా చేస్తున్నారు. నిజంగా చెప్పుకుంటే సిగ్గుచేటుగా ఉంది. నేను ఒక్కటే ప్రశ్న అడుగుతున్నా. ఒక ఉద్యోగస్తుడు ఉద్యోగం సెలవు పెడితే అంటే వాళ్ళకి ఇచ్చిన సెలవుల కన్నా ఎక్కువ సెలవు పెడితే లాస్ ఆఫ్ పే కింద జీతం తీసేస్తారు. అలాగే మీరు ఒక ఉద్యోగస్తులు ఒక విధంగా చెప్పాలి అంటే ప్రజలకు సేవ చేయడం కోసం వచ్చారు. ప్రజలకు సేవ చేయకుండా మీరు జీతాలు ఏ విధంగా తీసుకుంటారు? రాష్ట్ర ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. వీరు ఏం చేస్తున్నారంటే ఏకాటికి కూడా ప్రజల్ని తప్పుదోవ పట్టించి మాటలను డైవర్ట్ చేయడం కోసమే తప్ప మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మరి మీ ప్రభుత్వంలో ఆ రోజున మీరు ఎంక్వైరీ ఎందుకు వేయలేకపోయారు? ఆ రోజున మీరు ఎందుకు చేయలేకపోయారు? అక్కడ ఏమీ లేదు కాబట్టి మీ వల్ల కాల. ఈ రోజున మీరు చేసిన అకృత్యమైన పని, పాలు లేకుండా నెయ్యి తయారు చేసి ప్రసాదంలో కల్తీ కెమికల్స్తో కలిపిన ప్రసాదాన్ని పంపించిన ఘనత మీకుంది కాబట్టే మీ ఉనికిని తప్పించుకోవడం చేస్తున్న దుష్ప్రచారమైన మాట.
రాష్ట్ర ప్రజలారా ఒక్కసారి నేను చెప్పింది ఆలోచించండి. నేను చెప్పింది అవునా కాదా ఒకసారి మీరు ఆలోచించి కామెంట్స్ రూపంలో తెలియజేయాల్సిందిగా కోరుచున్నాను. నమస్కారం. నా పేరు చూకుల దుర్గాప్రసాద్ శాస్త్రి, బాపట్ల జిల్లా, బాపట్ల. Please subscribe to Leo News for more videos.